హలో అండి అందరికీ. మీకు ఈరోజు వెన్స్డే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. డైలీ రొటీన్ వ్లాగ్ లానే ఉంటుంది ఇది. ఫస్ట్ ఇక్కడ నేను రసం ప్రిపేర్ చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం. ఇందులో చింతపండు, టమాటా ఒకటి, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి మరిగిస్తున్నాను దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు వంజరం ఫిష్ ఐడియా ఉంటుంది కదండి, అది నేను ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ ఆనియన్స్ వేసానండి, అవి మగ్గిన తర్వాత టొమాటోస్ వేసాను. నెక్స్ట్ ఉప్పు కారం వేసాను టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం పసుపు. ఇవి కొంచెం మగ్గాలండి బాగా. అలానే ఈ లోపు రసం అనేది రెడీ అయి ఉందండి. ఈ విధంగా నేను ఇవన్నీ బయటికి తీసేసాను. ఈ చింతపండు, టొమాటో గుజ్జు ఇదంతా తీసేసి ఇంకా అది పోపుకి రెడీ చేయడమేనండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించిన మసాలా దినుసులన్నీ పేస్ట్లా చేశానండి. పేస్ట్లా చేసి కర్రీలో వేసాను. ఈ ఉల్లిపాయ టొమాటో గ్రేవీలో అది కూడా యాడ్ చేశాను. ఇది బాగా మగ్గాలండి, మనం వేసిన టొమాటోస్ బాగా మగ్గాలి. అలానే ఇప్పుడు వేసిన మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసానండి ఇందులో. కొత్తిమీర వేసిన తర్వాత అది కూడా కొంచెం సాల్ట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు ఫిష్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో నేను ఇవన్నీ వండలేదండి, ఇవి కొంచెం నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కొన్ని మాత్రమే వండాను. ఇది వంజరం చేప అండి, ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ చేప ముక్కలు వేసేసి నీట్గా కలిపేయాలండి. అంటే గట్టిగా ఫోర్స్ చేయకుండా మనం కలపాలి, సెన్సిటివ్గా కలపాలండి ఇవి, లేదంటే బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు కాసేపు 1 మినిట్ అలా మూత పెట్టేయాలండి. పెట్టిన తర్వాత కొంచెం ఈ గ్లాస్తో వాటర్ తీసుకొని వేయాలి, అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించడమేనండి ఇంకా. నెక్స్ట్ ఇక్కడ చారు కోసం పోపు అండి ఇది. జీలకర్ర, మెంతులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి అండి, అలానే కరివేపాకు. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్లో వెల్లుల్లి దంచి వేసుకోవాలి. నెక్స్ట్ మీకు చూపించిన ఈ పోపులన్నీ వేయాలండి, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు వేసేయడమేనండి, రసం అంతే. సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మన చేత్తో ఏం చింతపండును మ్యాష్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు, స్టవ్ మీద పెట్టేయడమేనండి. అది కొంచెం హీట్ అయి మరుగుతున్నప్పుడు మనం అందులో ఉండే ఈ చింతపండు పిప్పిని అంతా తీసేయడమేనండి బయటికి, అంతే. పోపు వేసేయడం నెక్స్ట్. ఆ తర్వాత ఇంకా ఫిష్ కర్రీ చూద్దామండి. ఇది కూడా ఇంక దగ్గరికి వచ్చేసిందండి, కర్రీ కూడా అయిపోయింది, ఫిష్ కర్రీ ఇంతే. నెక్స్ట్ ఇంకా కొన్ని పీసెస్ నేను ఫ్రై కూడా చేశానండి, అలానే రైస్ కూడా పెట్టేశాను. ఇదేంటి మాది ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా ఫిష్ ఫ్రై, ఫిష్ ఇగురు, నెక్స్ట్ రైసు, రసం అండి. డిషెస్ అన్నీ వాష్ చేసేసానండి, ఇంకా ఎక్కడిదక్కడ సర్దేసుకున్నాను కిచెన్ అంతా. ఇంక ఈవినింగ్ అలా బయటికి వెళ్ళామండి మేము. అదండి ఈరోజు వ్లాగ్. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.